ఒక నిమిషం. దిస్ ఈస్ గొల్లూరు సిద్ధార్థ ఇన్ఫో. వెల్కమ్ బ్యాక్. వీడేంట్రా బుక్ చదువుతాను అనుకుంటున్నా. దిస్ ఈజ్ జడ్జి అడ్వెంచర్ మాన్యువల్ బుక్ అనమాట. ఎప్పుడైనా ఒక అబ్బాయి మాన్యువల్ బుక్ ఓపెన్ చేసి చదివిందంటే సంథింగ్ అక్కడేమో జరిగినట్టు కదా. మన స్పైక్ కానీ ట్రాక్షన్ కంట్రోల్ సరిగ్గా పనిచేయట్లేదు. ఏమైంది అంటే అది బ్లింక్ అవుతుంది పోతుంది, బ్లింక్ అవుతుంది పోతుంది. ఆ బ్లింకింగ్ ఇష్యూ ఎందుకు వస్తుందని చెప్పేసి సర్వీస్ సెంటర్కి కాల్ చేశాను. సర్వీస్ సెంటర్కి కాల్ చేస్తే ఏమైంది అనేది నేను చెప్తాను ఈరోజు. అసలు నేను ఎలా అబ్జర్వ్ చేశానంటే, ఎప్పుడైతే నేను ఇంటికి వెళ్ళేసి రిటర్న్ బ్యాక్ వచ్చేసాను, రిటర్న్ బ్యాక్ వచ్చిన తర్వాత బండి నా ఆఫీస్లో పెట్టాను అనమాట. ఆఫీస్లో పెట్టేసా. ఆ రోజు బ్లింక్ అవ్వడం చూశాను. అసలు ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేయడానికి ట్రై చేద్దాం అనుకున్నా, బట్ హడావిడిలో వదిలేసాను. సో నైట్ రైడ్ చేయడానికి అని చెప్పేసి నెక్స్ట్ డే ఫ్యూయల్ ఫిల్ చేయించేసుకొని నైట్ రైడ్కి ట్యాంక్ బండ్కి వెళ్ళాను. ట్యాంక్ బండ్లో కొంచెం డ్రాగ్ చేస్తుంటే వీడియో తీద్దామని చెప్పి ఫోన్ తీసా బయటికి. ఫోన్ తీసి జస్ట్ ఆ వీడియో తీద్దామని చెప్పేసి ఇలా తీస్తుంటే అప్పుడు నేను అబ్జర్వ్ చేశాను అనమాట. ట్రాక్షన్ కంట్రోల్ టీసీ బ్లింక్ అవుతుంది, మళ్ళీ ఆన్ అవుతుంది, బ్లింక్ అవుతుంది, ఆన్ అవుతుంది. సో సైడ్ పార్క్ చేసి బండి ట్రాక్షన్ కంట్రోల్ బంద్ చేయడానికి ఒకసారి ట్రై చేశాను. పొంగు కూడా బంద్ అవుతలేదు అది. అదే సెకండ్ ఒక 10 సెకండ్లు అలా ఆగిపోయినా హార్ట్ అటాక్ వచ్చిన పని అయిపోయింది. అరే ఏంట్రా బాబు, కొన్ని వారం కూడా అవుతలేదు, మళ్ళీ ఏంట్రా బాబు అని చెప్పేసి అప్పటికి అరౌండ్ టైం వచ్చేసి 7 అలా అవుతుంది. సో నాకు తెలిసిన సర్వీస్ సెంటర్ నెంబర్ ఉండే నా దగ్గర, అది ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేసి కాల్ చేశాను, ఇలా అవుతుంది బాబు అని చెప్పేసి వాడికి కాల్ చేసి వీడియో పెట్టాను అనమాట. సో అతను ఏమన్నాడు, సార్ మీకు వీలున్నప్పుడు వచ్చేయండి, నేను ఒకసారి చూస్తాను, అది చూసి సెట్ చేసిస్తాము, ఏం వరీ కాకండి అని చెప్పాడు. ఇంకా మనం ఊరుకుంటామా, కొత్త బండి అలా ఎవరికి ఏం చేస్తాం, వచ్చేసి ఇదిగోండి ఇది ఓపెన్ చేసి చూశాను. బట్ నేను ఇది ఓపెన్ చేసి చదివాక నాకు అర్థమైంది ఏంటంటే, ఐ రికమెండ్ దిస్ మాన్యువల్ బుక్. ఖచ్చితంగా ఏ బైక్ అయినా పర్లేదు, మనం ఒకసారి బైక్ కొన్నాక వాడిచ్చే మాన్యువల్ బుక్ని ఒకసారి చదవాలి. ఆ బైక్ సంబంధించిన ప్రతి ఒక్క నావిగేషన్, ప్రతి ఒక్క ఫంక్షన్, సైన్, క్లియర్ కట్ డిస్క్రిప్షన్తో సహా, ఇండికేషన్స్తో సహా, ఇండికేటర్స్, ఇన్స్ట్రక్షన్స్తో సహా అన్నీ ఉన్నాయి ఇందులో. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎవ్రీ ఇండికేషన్ కూడా ఉంది ఇందులో. మనకి మోడ్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి, డిస్ప్లేలో కనిపించే ప్రతి ఒక్క సింబల్కి అర్థం ఏంటి, అన్నీ ఇందులో ఉన్నాయి. మనకి ఏదో ఒకటి అయ్యేదాకా మనం అది చదవం. బెటర్ ఫస్ట్ చదవండి. నేను ఇప్పుడే చదవడం మొదలుపెట్టాను. ఇట్స్ వెరీ గుడ్ అనమాట, నాకు అర్థమైంది. సో నేను సర్వీస్ సెంటర్కి వెళ్ళాను, బైక్ చూపించాను, అతను అడిగాడు ఏమైంది బైక్కి అని. సో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నమాట, ఇలా అవుతుంది, ఇలా ట్రాక్షన్ కంట్రోల్ పని చేయట్లేదు, అసలు పని చేస్తుందా లేదా నాకు భయం అవుతుంది, అసలు ఏంటి సంగతి అని అడిగాను అనమాట. అడిగితే ఎక్స్ప్లెయిన్ అనమాట. ఏంటి అంటే లంబ్డార్ సెన్సార్ అని ఒకటి ఉంటుంది. సో అది సరిగ్గా పని చేయకపోతే ట్రాక్షన్ కంట్రోల్ అనేది మనకి ఇలా సింబల్ చూపిస్తుందని చెప్పాడు అతను. సో అది ఖరాబ్ అయ్యిందా అని నేను అడిగితే, లేదు, అది మాల్ ఫంక్షన్ చేస్తుంది, దాన్ని మనము సెట్ చేయొచ్చు, కంప్యూటర్కి సంథింగ్ కనెక్ట్ చేసేసి వాళ్ళు సెట్ చేస్తామని చెప్పారు. బట్ చాలా వెహికల్స్ ఉన్నాయి, టైం పట్టుద్ది, 1 వీక్ అలా పడుతుంది అని చెప్తే సరే అని చెప్పేసి మళ్ళీ నేను బైక్ తీసుకొచ్చేసుకున్నాను వెనక్కి. అది నేను బైక్ కొన్న షోరూమ్ కాదు, వేరే షోరూమ్ అనమాట, నాకు దగ్గరలో ఉంటే వెళ్ళాను. సో నాకు అథరైజ్డ్ మళ్ళీ షోరూమ్కి కాల్ చేసి ఇలా వాళ్ళు లంబ్డార్ సెన్సార్ పోయిందని చెప్పారు, మరి ఏం చేయమంటారు, అది యాక్చువల్గా అదేనా మరి ఇష్యూ, మరి వేరే ఏంటా అని చెప్పి అడిగితే, అదేముండదు సార్, వితౌట్ చెక్కింగ్ మీరు అలా అదే పోయిందని చెప్పి కన్ఫర్మ్ చేయలేరు, బెటర్ నేను ఒక ట్రిక్ చెప్తాను, ఆ ట్రిక్ మీకు పాసిబుల్ అయితే అది ట్రై చేయండి, మాన్యువల్గా మోడ్ని పని చేయడానికి ట్రై చేయండి, లేదు అవ్వట్లేదు అంటే బెటర్ యూ కెన్ కమ్, మేము రిజాల్వ్ చేస్తాం మీ ప్రాబ్లమ్ని అని చెప్పాడు. సో నాకు కొంచెం ఇప్పుడు వీలు అవ్వట్లేదు వెళ్ళడానికి, వెళ్ళి అది సాల్వ్ అయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతాను, చూపిస్తాను మీకు, ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి, ఇదిగోండి నేను రైడ్ చేసినప్పుడు చూడండి ఎలా వస్తుందో సింబల్. అది చూడగానే ప్యాక్ అయిపోయింది ఇంకా నాకు. అసలు ఇలా ఎందుకు వచ్చిందని బాగా ఆలోచించాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇంజన్ సింబల్ కూడా వచ్చింది.
ఎప్పుడు వచ్చింది, నేను ఫస్ట్ రోజు మా నాన్నకి బైక్ ఇచ్చినప్పుడు మా నాన్న ఏం చేశాడంటే బండి అతి ఉత్సాహంతో బయటికి తీసుకెళ్ళిపోయి ఒక దగ్గర వాళ్ళకి ఎవరి దగ్గర బండి ఆపి కిందికి దిగే టైంలో ఏం చేశాడంటే మా నాన్న బండి ఆ వెయిట్ని ఆపలేక సైడ్కి వంచేసాడు అనమాట బైక్ని. సైడ్కి వంపడంతో ఆ వెయిట్ ఇంకా ఆపలేకపోక దిగేసి ఆ బైక్ని అలానే కింద పడుకోబెట్టాడు. ఆ విషయం నాకు ఆ రోజు చెప్పాడు, అంటే పడుకోబెట్టాడని చెప్పలేదు, వంచాడని చెప్పాడు అంతే. సో ఈరోజు నేను ఫోన్ చేసి డాడీ నువ్వు వంచాను అన్నావు కదా, అసలు వంచావా లేకపోతే కింద పడిందా బైక్ లేకపోతే పడుకోబెట్టి ఏంటి అని అడిగితే లేదురా జస్ట్ దిగాను, దిగి నాకు అంత వెయిట్ ఆగిపోయే వరకు మొత్తం కింద పెట్టేసి అటుపక్క వెళ్ళి మళ్ళీ బైక్ లేపానని చెప్పాడు. ఆ రోజు ఇంజన్ సింబల్ వచ్చిపోయింది. సో అది వచ్చినప్పుడు ఓ మై గాడ్ అది వర్ణానిత్తం. ఒక్కసారే మైండ్ బీప్ చూడగానే పీకింది. బట్ అది ఒక సెకండ్ అలా వచ్చి వెళ్ళిపోయింది. అప్పుడు నేను మళ్ళీ రిలాక్స్ అయిపోయాను అనమాట. స్టంట్ వేసుకునే పని రాలేదు. బట్ ఇది జస్ట్ 1 డే తర్వాత స్టార్ట్ అయింది ప్రాబ్లం. నేను వీడియోస్ చూశాను, రివ్యూస్ చూశాను, ఎంతమంది ఏంటి అని. ట్రాక్షన్ కంట్రోల్ ఎస్డీలో ట్రాక్షన్ కంట్రోల్ అనేది చాలా మినిమల్ ప్రాబ్లము. ఎవ్రీ న్యూ బైక్ మీరు ట్రాక్షన్ కంట్రోల్ కొన్నప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ నా కొడుకు ట్రాక్షన్ కంట్రోల్ అనేది అది బ్లింక్ అనే ప్రాబ్లమ్ అనేది చాలా ఈజీ అయిపోయింది అనమాట. దే ఆర్ ఫిక్సింగ్ ఎవ్రీథింగ్. మనం అది రాగానే అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్త కొన్న బైకర్స్ ఎవరైనా ట్రాక్షన్ కంట్రోల్ అనేది చాలామందికి అది బండి యాక్సిడెంట్ అయినా కింద పడుకోబెట్టమైనా ఆ సెన్సార్ అనేది కొంచెం వీక్గానే ఉంది. ఇట్ ఈస్ గోయింగ్ వెరీ రాంగ్. కానీ దాన్ని బాగానే సర్వీస్ సెంటర్ వాళ్ళు రెక్టిఫై చేసి క్లియర్ చేస్తున్నారు. సో బెటర్ గో టు ది సర్వీస్ సెంటర్. సో దే విల్ రిజాల్వ్ ఇట్. దానికి అంత హరీ కావాల్సిన అవసరం లేదు. ఓకే, బట్ వీఆర్ సో హ్యాపీ విత్ అవర్ స్పైక్ అనమాట. చూద్దాం మనం సర్వీస్ సెంటర్కి వెళ్ళాక మళ్ళీ అది రిజాల్వ్ అయ్యేటప్పుడు నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతాను. అంటే బాయ్ బాయ్.